ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ సిట్ నోటీసులు జారీ చేసిందని తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలతో ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్కు గుర్తింపు ఉందని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ 60 లక్షల మంది కార్యకర్తల మద్దతుతో పాటు 4 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి బొంద పెడితే పాతాళానికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూర్ఖమైన రాజకీయ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఇది చట్టపరమైన విచారణ కాదని, పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని అన్నారు. అధికారం శాశ్వతం కాదు, అహంకారం అంతకంటే శాశ్వతం కాదు. మీలాంటి ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు అంటూ రేవంత్ రెడ్డిపై చింత ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింగరేణి, సోలార్ టెండర్లు, ఇతర అవినీతి ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రాజ్యం ఇదే మీ రాజ్యం, మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. రేవంత్ రెడ్డి కొట్టు, రేవంత్ రెడ్డి కొట్టు, కాంగ్రెస్ కొట్టు, కాంగ్రెస్ కొట్టు. జరుగు, అరే జరుగునా ఒక చీకటి రోజు ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించి పెట్టి మరి తెలంగాణని చాలా అభివృద్ధి చేసి తెలంగాణ అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు కేసీఆర్ పేరు మారుమోగుతూ ఉంటే మరి ఈ మూర్ఖంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి మరి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తలు, అదే రకంగా 4 కోట్ల మంది ప్రజా ఆశీస్సులు కేసీఆర్కు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ సర్కారును మరి పొందబెడితే పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మాట్లాడి పైశాచికానందం పొందుతున్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఎండగడతాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను బొందబెడతామని చెప్పి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. జై తెలంగాణ.